అలానే ఏదైతే ఈ ఓట్ల చేర్పుల విషయంలో కష్టపడ్డ ప్రతి ఒక్క కూటమి నాయకుడికి, కార్యకర్తకి, గ్రౌండ్ వర్క్ చేసిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, సౌమ్యులు, మృదు స్వభావి, రాజకీయ ధీశాలి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూటమి అభ్యర్థులుగా మీకంటే కొద్దిగా మా మీదే ఎక్కువ ఉంది, జన సైనికుల మీద. ఎందుకంటే ఆయన రాజకీయ అనుభవం ఏదైతే మా నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరయ్య గారు నిర్ణయం మేరకు ఆయన ఎక్కడా కూడా ఇసుమంత కోపం కానీ ఏమి నాకు సీట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనుకోకుండా ఎవరికిచ్చినా నేను పనిచేస్తానని ఏదైతే కూటమి తరపున తన సీట్ని త్యాగం చేశారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జన సైనికుల మీద ఎక్కువ ఉంది. అలానే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదర సమానులు, మనకి పారిశ్రామిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి చైర్మన్ అయినటువంటి డేగల ప్రభాకర్ అన్నగారికి, అలానే చిట్టాబత్తుల శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, మనకి అండాదండా ఉన్నటువంటి మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏదైతే ఆ రోజున కూటమి ఏర్పాటు చేయబడిందో ఒక లక్ష్యంతో, అది ఈ ఎన్నికల వరకు కాదని మా అధినేత ఏదైతే తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చారు. మా అధినేతగా ఓపెన్గానే చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎంతమంది రెచ్చగొడుతున్నా కానీ ఈ కూటమి దీనికి సారథ్యం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మనం ఒక 10-15 ఏళ్ళు ఈ కూటమి ఇలా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, మా స్వప్రయోజనాలు ముఖ్యం కాదు అనేటటువంటి కాన్సెప్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ ఏదైతే ఈ నెల 27వ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా మన మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి పైన కూర్చోబెడితే భవిష్యత్తు చాలా నష్టపోద్ది ఈ నియోజకవర్గంలో. ఖచ్చితంగా జరిగిన పరిణామాలని పులి స్టాప్ పెట్టమని మాకు పార్టీ అధిష్టాన వర్గం చెప్పింది. అట్లానే జన సైనికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, బీజేపీ క్యాడర్ కావచ్చు, చిన్న చిన్న మన కుటుంబంలోనే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా ఇది సందర్భం కాదు. ఖచ్చితంగా మనకి ఈ నెల 27 వరకు మన ఓటు అనేది 7,000 చిల్లర చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఓటుని ఏదైతే ఉద్యోగాల నిమిత్తం వేరే చోట స్థిరపడిన వాడిని కానీ వాళ్ళని పోలరైజ్ చేయడం కానీ మాకు కూడా లిస్ట్ ఇస్తే మేము కూడా గ్రామాన మన ఊటుకూరు వెళ్ళాం, గంపలగూడ మండలంలో ఒక రోజుల్లా తిరిగాం, ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై చేసాం. అట్లానే ఉడతా భక్తిగా మాకున్నటువంటి ఓటు ఖచ్చితంగా మిస్ అవ్వకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కూటమి లక్ష్యంతోనే పనిచేస్తామని ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి తోడుగా మేము సైతం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవడానికి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మనం అందరం కూడా అదే లక్ష్యంతో పనిచేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ధన్యవాదాలండి మనబోలు శ్రీనివాసరావు గారికి. ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నో స్థాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎక్కడైనా సరే అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన ఆంధ్ర నుంచి ఎక్కువ శాతం ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ తగ్గిందని చెప్పి గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి బీజేపీ నాయకులు అన్నపు సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. మా అధ్యక్షులు